నమస్కారం. మీరు చూడవచ్చు ఇక్కడ ఇది సర్వే నెంబర్ 476, 475 అనుకుంటుంది. 475 ఉన్నటువంటి ఎన్ఓసి 500 గజాలు అయితే విలేజ్ మ్యాప్ రోడ్డు, అలాగే 476 రెవెన్యూ ల్యాండ్లో 1350 గజాలు అంటే 500 గజాలేమో ఎన్ఓసి ఉంది, 850 గజాలేమో ఇది రెవెన్యూ ల్యాండ్. ఇందులో అపార్ట్మెంట్ కలిగింది. దీని వెనుక మాజీ మేయర్ మేకల కావ్య కుటుంబము, మాజీ డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాసు, అలాగే సంగీత గారు, కారపేట సంగీత మనోహర్ రంగయ్య గారు పెద్ద మొత్తాన్ని సెటిల్మెంట్ చేసుకుని బిల్డింగ్ అడిగి చూడవచ్చు. పెద్ద పెద్ద బిల్డింగ్లు దాదాపు ఒక బిల్డింగ్ ₹1,00,00,000 అమ్ముకుంటారు. బిల్ల అందులో ఒక 20 ఫ్లాట్లు, ఇల్లు ఒక 15 ఫ్లాట్లు. అంటే ₹1,00,00,000 పేదలు కట్టుకుంటేనేమో చౌహార్ నగర్ ఎటువంటి అనుమతులు కొనుగోలుతున్నారు. కాబట్టి ఇంత పెద్ద బిల్డింగ్ కట్టుకుంటే కూడా వీళ్ళు ఎందుకు చర్యలు తీసుకుంటారు అంటే అధికారులు అసలు ఏం చేస్తున్నారు? వీళ్ళకి ఎవరు పర్మిషన్ ఇచ్చారు? ఫస్ట్ పర్మిషన్ ఇచ్చారు. అలాగే చూడవచ్చు మీరు క్లియర్గా అక్కడ 475 నుంచి స్టార్ట్ చేస్తే 476, 501 ఇదంతా సర్వే విలేజ్ మ్యాప్ రోడ్ ఉంది. విలేజ్ మ్యాప్ రోడ్ బిల్డింగ్ కట్టారు. అది హైడ్రోలో కంప్లీట్ జరిగింది. కానీ ఎక్కడికక్కడ అధికారులని డబ్బులతోని, పలుకుబడితోని, పొలిటికల్తోని అధికారులని కొనేసుకుంటూ ఇదని ఆస్తులు కాపాడుకుంటారు. తక్షణమే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నేను కోరుకుని ఒకటే, అయ్యా సార్, మీరు ముఖ్యమంత్రిగా మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా దీనిపై రివ్యూ తీపించుకొని నిజాలు బయటికి రిపోర్ట్ తెప్పించుకొని కోరుకుంటున్నాం.